మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు మనకేదైనా ఒక మంచి మాట చెప్తే మనం అస్సలు అర్థం చేసుకోవడానికి కానీ, వినడానికి కానీ అస్సలు ట్రై చేయం కదా! మా పెద్దమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు నాకెప్పుడూ చెప్తుండే ఏదైనా సిట్యుయేషన్ మన వరకు వస్తే గాని అర్థం కాదని. అది నాకిప్పుడు అర్థమైతుంది. అప్పుడు వాళ్ళ మాటలు లైట్ తీసుకున్నా. బట్ ఇప్పుడు ఎందుకా అప్పుడు అలా చేశాననిపిచ్చిద్ది. యాక్చువల్లీ నా చిన్నప్పుడు అమ్మ నాకేదైనా ఇష్టం లేని కర్రీ వండి పెడితే ఊరికే సీరియస్ అయిపోయి తినకుండా అలిగి కూర్చునేదాన్ననమాట. సో, అప్పుడు పెద్దమ్మ వాళ్ళు అంటుండే, "నీకిప్పుడు ఇట్లనే ఉంటదమ్మా. నీకు పెళ్ళై నీకు పిల్లలు పుడితే ఈ సిట్యుయేషన్ నీకెదురైతే అప్పుడు తెలుస్తుంది మీ అమ్మ విలువ" అని చెప్పేసి. నిజంగా చిటికెలు 1 ½ ఇయరే గదా! ఏదైనా వద్దు అన్నానంటే చాలు అలిగి కూర్చుంటది, లేదంటే ఏడుస్తది. ఏదైనా సిట్యుయేషన్ మన వరకు వచ్చినప్పుడే మనకర్థమవుతుంది ఎందుకు చెప్పారు అనేది. సో, ఇలాంటి సిట్యుయేషన్ మీరెప్పుడైనా ఫేస్ చేస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్‌లో అయితే కమెంట్ చేయండి. అండ్ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు మన కోసం ఏదైనా మంచి మాట చెప్తే వినటానికైతే ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.